నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా 2.88 కోట్లతో తాడేపల్లిగూడెం ఎర్రకాలువ అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సర్పంచులు ఎలక్షన్లు జరిగే వరకు ఎంపీటీసీలు గ్రామాల్లో బాధ్యత వహించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. మండలంలో ప్రధాన రోడ్లన్నింటికీ నిధులు మంజూరయ్యాయని పనులు కూడా అతి త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే జగన్ కాలనీలో పాడైన రోడ్లు డ్రైనేజీల నిర్మాణం చేపడతామన్నారు. వచ్చే వేసవి కల్లా పనులన్నీ పూర్తవ్వాలని, లేకుంటే శాంక్షన్ అయిన నిధులు వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి కాంట్రాక్టర్లతో బాధ్యతగా పనులు చేయించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమాలకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండలం ఎంపీటీసీలు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, జనసేన కూటమి నాయకులు పాల్గొన్నారు. గతంలో 24 గంటలు లేదా 45 గంటల్లో ధాన్యం పేమెంట్ అన్ని కూడా టైం కూడా లేదు కాబట్టి కంటిన్యూ చేసుకొని పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే బెటర్. ప్రతి ఒక్కరికి కూడా దృష్టిలో పెడితే మంచిదని కోరుకుంటున్నాం. గౌరవ ఎంపీటీసీ సభ్యులు మరియు ఎంపీపీ గారివి మనకి బడ్జెట్ అలిగేషన్ జనవరి 2025 ఉంది. ఆ బిల్స్ పడతాయి జనవరి 2025 వరకు. ఉన్నాయి. ఇక్కడ ఎర్రకాలువ గట్టు మీద మట్టి అంతా అమ్మేశారని కంప్లైంట్ వచ్చింది. మరి దాని మీద ఎండిఓ గారు చెప్పాం. దానికి సంబంధించిన అధికారులు ఎవరు రావట్లేదు. వాళ్ళకి మెమో ఇచ్చి వాడిని దానికి ఎక్స్ప్లెనేషన్ అడగవలసింది కలెక్టర్ గారికి కూడా పెట్టమని చెప్పాం, తహసీల్దార్ గారు కూడా చెప్పాం. ఎవరు ఒక లారీ తోలినా సరే ఆ లారీ సీజ్ చేస్తారు. దాంట్లో మరి నా దగ్గరికి వచ్చాను, నేనేం చేయలేను. ఆ సెక్షన్ ప్రకారం మీకు లారీ కూడా బయటికి రాదు చెప్తున్నాను. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ జగ్గనపేట ప్రాంతం సంబంధించి చాలా మట్టి ఇప్పటికే తవ్వేశారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ సంబంధిత అధికారి ఎందుకు రావట్లేదు, ఒకవేళ రికవరీ పెట్టవలసి వస్తే అతను శాలరీ నుంచి పెట్టైనా సరే అతన్ని ఎక్స్ప్లెనేషన్ అడగవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇంకా మనం ఏదన్నా పనులుంటే పూర్తిగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా అదే శ్రద్ధతో ఉంటే ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీని ముందు వరుసలో నిలబెడదాం. ఇటు అధికారులు కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ, మనం కానీ అంతే సమిష్టి కృషే అభివృద్ధి. ఆ సమిష్టి కృషికి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇవాళ మరి చాలామంది ఎంపీటీసీలు ఇంకా రాలేదు. ఎందుకంటే సమయం అయిపోయింది. 10:30 షెడ్యూల్ ఇచ్చాడు. 10:30కి మనం వచ్చామంటే 10:30కి అందరూ ఉంటే మీటింగు త్వరితగతిన పూర్తవుతుంది. ఇవాళ ఇంకా కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్న వలన ఇది త్వరితగతిన సాగించి మీరు కొనసాగించుకోండి. నేను ఏదన్నా ఉంటే మీరు నా నోటీసులో పెట్టండి. అవన్నీ కూడా ఎండిఓ గారికి చెప్పండి. మల్లికార్జునరావు గారు ఉంటారు. ఏమైనా ఉంటే సమస్యలు ఉంటే ఆయన కూడా తెలియజేయండి. మనం నోడల్ ఆఫీసర్గా ఆయన ఉన్నారు ఇక్కడ. మరి ఖచ్చితంగా మన తాడేపూడి కాన్స్టిట్యున్సీని అభివృద్ధి దిశలో నడపడానికి మీ అందరినీ సహకారాన్ని అందిస్తూ అధికారులందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మరి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీ గారు కానీ అందరూ కూడా సమిష్టి కృషి చేద్దాం, ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేద్దాం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎండిఓ గారికి, ఎంపీపీ గారికి మరొకసారి నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటాం. జై. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణ్ అధ్యక్షతన ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ అమల్లో భాగంగా ఎంఎస్ఎంఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్మెంట్ సమావేశాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణన్తో కలిసి నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులు, రియల్ ఎస్టేట్ యజమానులు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రైవేట్ పారిశ్రామిక వాడల అభివృద్ధిపై అవగాహన పొంది పలు ప్రశ్నలకు సమాధానాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందని, వ్యవసాయం, ఆక్వా రంగంలో ఉన్న అభివృద్ధి పారిశ్రామికంగా లేదన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ భూములు కొరత ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రైవేట్ ఇండస్ట్రీస్ పార్క్స్ పాలసీని అనుసరించి నేడు మీ అందరితో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యువతకు పరిశ్రమ స్థాపన ఆలోచన ఉన్న ప్రోత్సాహం అవసరం అన్నారు. దీన్ని అధిగమించడానికి ప్రైవేట్ భూములు కలిగిన యాజమాన్యాలు ముందుకొస్తే ప్రైవేట్ పారిశ్రామిక వాడల అభివృద్ధికి అడుగులు పడతాయన్నారు. తద్వారా యువత ఆలోచనలతో పరిశ్రమలను స్థాపించి జిల్లాను పారిశ్రామికంగా ప్రగతి పథంలో నడిపించవచ్చని తెలిపారు. తొలుత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్మికులకు జిల్లా కలెక్టర్, శాసనసభ్యుల చేతుల మీదుగా చీరలు, దుప్పట్లు, ప్యాంట్లు, షర్ట్లు, బిట్స్, టవల్స్ పంపిణీ చేశారు. ఈ సమావేశంలో ఆర్డీఓ ఖతీబ్ కౌసల్ భాను, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు మంగపతిరావు, ఏపీఐసి జోనల్ మేనేజర్ కె బామ్జీ, మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, తహసీల్దార్ అశోక్ వర్మ, ప్రైవేట్ భూముల యజమానులు, ఔత్సాహికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ కోట్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ ఆధ్యాత్మిక చింతనతో ఆనందమయ జీవితం గడపాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొండ గ్రామంలో గురువారం జరిగిన కోట్లమ్మ జాతర మహోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామ దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి జాతర అందరికీ భోగభాగ్యాలు కలిగించాలని, ఆరుగొండ గ్రామం సుభిక్షంగా ఉండాలని అన్నారు. జాతర స్ఫూర్తితో గ్రామ ప్రజలందరూ ఐక్యమత్యంతో ఊరి బాగు కోసం కృషి చేయాలని కోరారు. అడప ప్రసాద్, పుల్ల బాబి, వర్తనపల్లి కాశీ, అడప వీరన్న, పీతల బుచ్చిబాబు, చిక్కాల చిరంజీవి, అడప వెంకన్నబాబు, గొర్రెల నాని, అడప అప్పలరాజు, కొండయ్య, సత్యనారాయణ, ముత్యాల నాగార్జున, దోలం విజయకుమార్, వీరమల్లు, రాంపండు, నూకల బుల్లయ్య, ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణ, అడప పండు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందాక బయటికి మళ్ళీ మన ప్రొజెక్ట్స్ కూడా త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం. చెల్లండి లోపల బయట చెల్లాలి ఇన్సోర్ పెడతావు 10 కాదు. తిన్నట్టు ఉండలేదు, తినలేనట్టు ఉండలేదు. ఫ్యామిలీ ముందు వచ్చేస్తారు. 2 మంది 4 రోజుల ముందు రావద్దండి. ఏమో బాగున్నావు. ఇప్పుడు డాక్టర్ గారు లేవు నువ్వు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆదివాసీ సంఘానికి చెందిన 40 మంది కుటుంబ సభ్యులు 9 రోజుల కర్ణాటక టూర్లో పాల్గొన్నారు. నంది హిల్స్, చిక్మంగళూరు, హొరోండా అన్నపూర్ణ దేవాలయం, శృంగేరి శారదాపీఠం, కూర్గ్, ఉడిపి, కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, మురుడేశ్వర్, గోకర్ణ, కొల్లూరు మూకాంబిక, జోగ్పాల్స్ 3వ అతిపెద్ద జలాశయం. ఈ టూర్లో అనేక మంది ఆర్యవైశ్య పెద్దలు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొల్లేపర రాము దంపతులు, సెక్రటరీ నున్న సుందరం దంపతులు, ట్రెజరర్ రమేష్ దంపతులు, ఉపాధ్యక్షులు ఎన్కే రవి, చలంచెర్ల సుబ్రహ్మణ్యం, కొత్త నాగరాజు, కొర్లేపర నాగేంద్ర కుమార్, పేర్రాజు గుప్తా కుటుంబ సభ్యులతో కలిసి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో సవిత్రిపేట బిలాల్ మసీద్ వద్ద నుంచి మసీద్ కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు దీని ఇజితామా అను కార్యక్రమంతో కడప బయలుదేరుతున్న సందర్భంగా ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి బస్సు ప్రయాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న ముస్లిం సోదరులందరూ ఈ రోజు వారి యొక్క దైవం అల్లా అనుగ్రహంతో ఈ బస్సు ప్రయాణం చేస్తూ కడప వెళ్లి అక్కడ వారి మతానికి సంబంధించిన మంచి మాటలు నేర్చుకుని, తెలుసుకుని ఇతరులకు సహాయం చేసే విధానం కానీ, కులమతాలకు అతీతంగా సోదరభావంతో మెలగాలన్నారు. ఈ విషయాల గురించి కానీ మంచి విషయాలు, అలవాట్లను తెలుసుకుని రావడానికి వెళ్తున్నందుకు ఆ యొక్క అల్లా వీరి యొక్క ప్రయాణాన్ని సుఖవంతం చేయాలని ఆయన రక్షించారు. వెళ్తున్న ముస్లిం సోదరులందరూ ఆ అల్లా అనుగ్రహంతో క్షేమంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇటువంటి మంచి కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా తాడేపల్లిగూడెం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఎరుబండి సతీష్, బత్తుల ప్రసాద్, షేక్ హజీ, షేక్ రెహమాన్, బిలాల్, మసీద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. चलो बिस्मिल्लाह निकलो।
वो हालात है अभी जरा बस को सामने सर का బిలాల్ మసీద్ నుంచి ఈరోజు మరి ఏదైతే బిలాల్ మసీద్ నుంచి మరి ఇజద్మాకు సుమారుగా 100 మంది పైన మన మసీద్ దగ్గర నుంచి కడప వెళ్ళడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ఆ అల్లా యొక్క కృప అందరికీ ఉండాలని చెప్పి ఏదైతే మరి ఇక్కడి నుంచి వెళ్తున్న భక్తులందరికీ కూడా సుఖ ప్రయాణం జరిగి ఆ అల్లా దీవెనలతో మంచి మాటలు విని ఆ ఖురాన్ని సన్మార్గంలో బోధించే విధంగా వీళ్ళందరూ మంచి వాక్యాలు వినాలని అక్కడ కడపలో దర్గాలో చక్కటి దర్శనం చేసుకొని మళ్ళా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరిగి మన స్వస్థలాలను చేరుకునే విధంగా మన బిలాల్ మసీద్ నుంచి వెళ్ళిన ప్రతి ముస్లిం సోదరుడు అందరినీ కూడా పేరు పేరున మరి కోరుతూ ఇటువంటి దైవ కార్యక్రమాల్లో మంచి కార్యక్రమాల్లో నన్ను అలాగే మన బిలాల్ మసీద్ ఉన్న సంఘ యువకులందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం, అలాగే నాతో పాటు ఇరుబండి సతీష్ గారిని కానీ అలాగే మా ఎవరైతే హాజీ కానీ మా భక్తులు ప్రసాద్ గారు కానీ రహీం ఖాజా మస్తాన్ అలీఖాన్ ఇలా అందరూ సంఘ సభ్యులందరూ కూడా సంఘటితంగా ఒక్కటిగా ఈరోజు భగవంతుని సేవకు బయలుదేరుతూ ఉన్నారు. తప్పనిసరిగా వారికి అల్లా కృప ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖ ప్రయాణం చేసి చక్కగా ఆ భగవంతుని వాక్యాలు విని చక్కటి దర్శనం చేసుకొని రావాల్సిందిగా కోరుతాం. ఇవి రచ్చ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.